వెల్కమ్ టు బీటీ న్యూస్. లక్ష్య సమాజాయితం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. మేడ్చల్లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ, లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన మంత్రి మల్లారెడ్డి. ముక్త్యాల గ్రామంలో ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలించిన చీఫ్ విప్. పేదల సొంతింటి కల నెరవేరుతుందని సామినేని ఉదయభాను. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు హౌస్ అరెస్ట్. కోవిడ్ ఆసుపత్రి పర్యటన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసు శాఖ. రాజమండ్రిలోని రేవతి హాస్పిటల్లో కరోనాతో వ్యక్తి మృతి. 3,50,000 రూపాయలు వసూలు చేసిన యాజమాన్యం కుటుంబీలు ప్రదర్శన. కొత్తగూడెం జిల్లా సరిహద్దులో లాక్డౌన్ పరిశీలించిన నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి. అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచన. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, మేడ్చల్ మండలంలోని మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. 126 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మర్రి దీపిక, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మా జెడ్పీటీసీ గారు, మా ఎంపీటీసీలు, మా సర్పంచులు, మా స్థానిక నాయకులు, మా కౌన్సిలర్లు, మా చైర్మన్, మా వైస్ చైర్మన్, మిగతా నాయకులు అందరం కూడా కలిసి పంపిణీ కార్యక్రమం జరిగినాం. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పెద్ద ఎత్తున పేద ఇంట్లో ఎవరి పెళ్ళి అయినా పేద బిడ్డది నేనున్నా అని ఒక అన్న లెక్క, ఒక మేనమామ లెక్క ప్రతి ఒక్కరికి కూడా 1,116 రూపాయలు ఇచ్చిన ఘనత సీఎం మన పెద్దలు కేసీఆర్ గారిది. ఏది ఏమైనా దేశంలో 28-29 మంది సీఎంలు ఉన్నా ఏ సీఎం కూడా వాళ్ళ పెళ్లికి, పేదల పెళ్లికి ఎవరు కూడా చేయని సాయం మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు చేస్తున్నారు. ఆయనకు చాలా చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు నాళ్ళలో కాపాడాలని చెప్పేసి కేసీఆర్ గారు చెప్తున్నారు. కానీ మేడ్చల్లో ఏజీఎస్ వెంచర్లో నాళ్ళు మొత్తం కబ్జా చేసి వెంచర్ చేస్తారు. ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు. టీఆర్ఎస్ పెద్ద నేతలు ఉన్న వల్లనే ఇది చేస్తలేరని అధికారులు చెప్తారు. ఏం లేదు, నాళ్ళు ఉండని ఏది ఉండని మా కమిషనర్ చెప్పినాం. ఆల్రెడీ మా నరేందర్ కంప్లైంట్ ఇచ్చిండు. అన్ని చూస్తూనే ఉన్నాం. అవన్నీ కూడా తీపిస్తాం. ఎంఆర్ఓ గారితో, అదే మాదిరిగా మా ఎంపీపీ గారు, మా జెడ్పీటీసీ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదల సొంతింటి కల నెరవేరుతోందని రాష్ట్ర ప్రభుత్వ విప్ జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను తెలియజేశారు. జగ్గయ్యపేట మండలం ముక్త్యాల గ్రామంలో వైఎస్ఆర్ జగనన్న కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీలో మౌలిక వసతులు కల్పించే విషయంలో అధికారులు ఎక్కడ రాజీపడకూడదని ఆయన సూచించారు. పేదల కోసం పెద్ద ఎత్తున నిర్మిస్తున్న ఇళ్లకు సంబంధించి తొలి దశలో 8,679 అవుట్లలో 920 కోట్లతో నీటి సరఫరా పనులు ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి బోరును ప్రారంభించారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి ఏదైతే ముఖ్యమంత్రి గారు అనుకున్నారో ఇది సాధ్యమవుతుందని చెప్పి ప్రతిపక్షాలు సైతం కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు. 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఎలా ఇస్తారని చెప్పి అంటే నిజంగానే 30 లక్షల మందికి ఇళ్ల స్థలాల్ని ఎక్కడో ఊరికి 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు. అలా కాకుండా ఊరు మధ్యలో, గ్రామం వెలుపల ప్రజలందరికీ అనుకూలంగా ఉన్న స్థలాల్లో, ప్రభుత్వ స్థలాలు ఎక్కడైతే లేవో ప్రైవేట్ స్థలాలను ఎవరి దగ్గర నుంచి కూడా లాక్కోలేదు. గత ప్రభుత్వంలాగా ప్రైవేట్ స్థలాల్ని బలవంతంగా లాక్కొని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. ఈసారి ఎవరిదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ ప్రభుత్వ భూములు లేని చోట్ల ప్రైవేటు భూములను కూడా కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది. మరి ఇవాళ ఈ నియోజకవర్గంలో జరిగింది
జూన్ 1వ తారీఖు నుంచి మొదలుపెట్టమంటే మే నెలలోనే మరి ఈ నియోజకవర్గంలో మేము మొదలుపెట్టడం జరిగింది ముఖ్యాల గ్రామంలో. అలానే రాష్ట్రంలో మరి 30 లక్షల ఇళ్ల స్థలాల్లో 15 లక్షల ఇళ్ళు కట్టాలని చెప్పి సంకల్పంతో మరి 15 లక్షల ఇళ్ల స్థలాలకు కూడా ఇళ్ల స్థలాలకి మరి మంచినీరు అలానే బోర్లు వేసి ఇళ్ల నిర్మాణం కోసం ఎక్కడైతే నీళ్లు లభ్యం కాని చోట వెంటనే పైప్ లైన్లు వేసి ఇల్లు కట్టుకునే దానికి ఎవరికి నీళ్ళకి ఇబ్బంది లేకుండా వెంటనే బోర్లు వేసి పైప్ లైన్లు వేసి ఇళ్ల స్థలాలు కట్టే వాళ్ళకి ఎక్కడ నీళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి నీళ్ళ సదుపాయాలు కూడా కలవజేయడం జరిగింది. వెంటనే కరెంటు కూడా ఇచ్చే ఏర్పాట్లు కూడా యుద్ధ ప్రాతిపదిక మీద కూడా ప్రభుత్వం కల్పించింది. అలానే హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా మరి అక్కడ ఏఈల్ని డిఈల్ని వర్క్ ఇన్స్పెక్టర్ కూడా ఏర్పాటు చేసి ఎవరికి సాంకేతికంగా ఎవరికి ఇబ్బంది రాకుండా మరి లేఅవుట్ చేయడం చేసి స్థలాల్లో ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా మరి వాళ్ళ మరి మొదలుపెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. మరి అలానే సుమారుగా 920 కోట్ల రూపాయలు కేటాయించి ఇళ్ల స్థలాల కోసం కేటాయించి వాళ్ళకి అందరికీ కూడా మరి మంచినీళ్ళు కానీ అలానే ఇల్లు కట్టుకునే దానికి నీళ్లు సదుపాయం కానీ వెంటనే బోర్లు వేసి వారికి పైప్ లైన్ ద్వారా ఇచ్చే కార్యక్రమం కూడా 900 కోట్ల రూపాయలు ఆల్రెడీ డబ్బు కూడా విడుదల చేయడం జరిగిందని చెప్పి వెంటనే ఎవరైతే బోర్లు వేశారో ఎవరైతే పైప్ లైన్లు వేశారో వాళ్ళకి వెంటనే పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సైకిల్పై వార్డు గ్రామాల్లో పర్యటించకుండా అడ్డుకునేందుకు ఆయనను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తెల్లవారుజాము నుంచి నిమ్మల రామానాయుడు ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. నిమ్మల ఏలూరులో ప్రభుత్వ ఆసుపత్రి, ఆశ్రమం ఆసుపత్రులను సందర్శించవలసి ఉంది. ఈ నేపథ్యంలో ఆయనను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పట్టణ సిఐ సిహెచ్ ఆంజనేయుల సారథ్యంలో ఎస్ఐ రెహమాన్, పాలవలస వెంకట అప్పారావు పోలీస్ సిబ్బంది ఆయన గృహాన్ని చుట్టుముట్టారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి ఆ రోగులతోటి వాళ్ళ ఇబ్బందులతో తెలుసుకోవడానికి వాళ్ళకి ఒక ధైర్యం చెప్పడానికి నేను వెళ్తున్నాను హాస్పిటల్కి. అవసరమైతే నేను అక్కడ డాక్టర్ పర్మిషన్ అడిగి పీపీటీ కిట్ వేసుకుని లోపలికి వెళ్ళి కూడా పలకరించి వద్దాము అని చెప్పా. అక్కడ ఉండేటువంటి పరిస్థితులన్నింటినీ కూడా కలెక్టర్ గారు హెడ్ క్వార్టర్ కాబట్టి ఏలూరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చేసి వస్తాను. నేను సింగిల్గా వెళ్తున్నాం, కార్లో వెళ్తాం, ఎక్కడ ఇబ్బంది లేదు. ఎక్కడైనా మేము ఏదైనా ధర్నా కానీ నిరసన కానీ లేదా ఏదైనా ముట్టడి కానీ అటువంటిది ఏదైనా మీదికి ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఉంటే ఎప్పుడైనా అరెస్ట్ చేసుకోవచ్చు. యాజ్ ఏ ఎమ్మెల్యేగా నా హెడ్ క్వార్టర్ జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళి నేను ఆసుపత్రిలో బాగోగులు చూసి కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఇస్తా కూడా మీరు అడ్డుకుంటే ఎట్లాగా? అలా కాదు, ఈ సిచ్యువేషన్లో వెళ్ళడానికి వీలు వేస్తారని అంటున్నారు. ఈ సిచ్యువేషన్లో వీలు లేకపోతే మరి చెప్పా. ఇప్పుడు మరి తెలంగాణ సీఎం మొన్న విజిట్ చేశారు హాస్పిటల్లో, మన గాంధీ హాస్పిటల్ చేశాడు, నిన్నేమో వరంగల్ చేశారు, ఢిల్లీ, కేరళ అందరూ ముఖ్యమంత్రులు తిరుగుతూ ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి తిరగకపోతే ఇంకా మేము కూడా తిరగడానికి లేదా అని అడుగుతూ ఉన్నాం. అవద్దనంటే ఆ ముఖ్యమంత్రి గారు దాన్ని అమలుపరుచుకున్నాడు ఇంట్లో ఉండి. కానీ అందరూ అట్లా నేను అదే చెప్పా. ఇప్పుడు సీఏ గారితో చెప్పా, మీరు డ్యూటీ చేస్తున్నారు, మీరెందుకు ఇంట్లోనే మానిటరింగ్ చేయండి అన్నారు. మరి మీరు కూడా ఇంట్లో ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉండి మానిటరింగ్ చేసుకోవచ్చు కదా, అవుతుంది అది. అదే చెప్పా, మీరు డ్యూటీ చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో, అలాగే మా ఎమ్మెల్యేగా మా డ్యూటీ మేము చేయాలి. మీరు శాలరీ తీసుకుంటున్నారు, మేము శాలరీ తీసుకుంటున్నాం. ముఖ్యమంత్రి హాస్పిటల్ సందర్శించాడు, మా అన్ని రాష్ట్రాల్లో కేరళ ముఖ్యమంత్రి సందర్శించారు, అదేవిధంగా ఢిల్లీలో సందర్శించారు. అందరూ ముఖ్యమంత్రులు కూడా సందర్శిస్తూ ఉన్నారు. నేనెందుకు సందర్శించకూడదు? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆసుపత్రులు సందర్శించినంత మాత్రాన ఎమ్మెల్యే కూడా సందర్శించడానికి లేదని చెప్పి ఎక్కడని చెప్పండి రైతు. అదేంటి, నేను పీపీటీ కిట్ వేసుకుని వెళ్తాం లోపలికి, పేషెంట్ని పలకరిస్తాం, ధైర్యం చెప్తాం, ఎస్ ఎమ్మెల్యే గారు వచ్చారు అని వాళ్ళు కూడా ఒక భరోసా ఉంటుంది. పేషెంట్కి కావాల్సింది ధైర్యం, భరోసా సార్. మేము ఎక్కడ కూడా డీవియేషన్ లేదు, ఎక్కడ కూడా 1% కూడా ఇబ్బంది పెట్టాం. చాలా సింపుల్గా ఈ పాటికి మేము అప్పుడే సగం దూరం వెళ్ళి ఉండేవాళ్ళం. నేను ఒక గంటలో మళ్ళీ 12 గంటలకల్లా తిరిగి వచ్చేయాలని అనుకున్నాను. ఎందుకంటే మీరు అన్నట్టు కర్ఫ్యూ ఉంది కాబట్టి 12 వరకు మనకి వెళ్ళి తిరిగి వచ్చేయాలని నేను డిసైడ్ చేసుకున్నాను. ఏంటి ఇబ్బంది ఏముంది ఇందులో?
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రేవతి హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. కరోనా పేషెంట్ కోరుకొండ రామకృష్ణ గత 5 రోజుల నుంచి చికిత్స కోసం ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడ బెడ్లు లేక చేర్చుకోకపోయేసరికి రేవతి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. చికిత్స చేయడంలో నిర్లక్ష్యం చేసిన వైద్యులు అతని పరిస్థితి విషమించడంతో వెంటనే కుటుంబ సభ్యుల నుండి 3,50,000 రూపాయల బిల్లు వసూలు చేశారు. డబ్బు కట్టిన గంట తర్వాత రామకృష్ణ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. గంట క్రితం కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వమని కోరగా ఆసుపత్రి యాజమాన్యం నిరాకరించింది. దీంతో బాధితులు ఆసుపత్రి ఎదురు ధర్నాకు దిగారు. టిఫిన్ కూడా చేశారు 10:30 తీసుకొచ్చాడంటే టిఫిన్ కూడా చేశారని మీరే చెప్పారు. ఓకే మేడం, టిఫిన్ చేసిన తర్వాత డైపర్ మార్చుకున్నాడు. 2 hours ట్రై చేశారని చెప్పి కాల్ వచ్చింది. మీ ఫోన్ తీసి కాల్ చూడు ఎన్నింటికి వచ్చిందో టైం. అప్పుడు మాకు బ్యాడ్ అయింది. అప్పుడు వెంటనే మేము మా ప్రయత్నాలన్నీ తీసుకొచ్చాడు మేడం. టైం చావు బతుకులు మధ్యలో వచ్చిన పర్సన్ మంచిగా ఉన్న వ్యక్తిని చనిపోయాడని చెప్పడం మాట్లాడుతున్నారంటే ఆల్రెడీ వెళ్తుంది. ఆక్సిజన్ సపోర్ట్ అన్ని పెట్టే ఉన్నారు. మాట్లాడతారు చేయలేదు. అమ్మ ఏ కండిషన్లో తీసుకొచ్చావు? పేషెంట్ వచ్చింది ఏ కండిషన్ లో కోవిడ్ హాస్పిటల్ మీది ప్రభుత్వం అనుమతించింది కదా, అనుమతిస్తే 50% ఆరోగ్యశ్రీ ఇవ్వాలి కదా, చెప్పాల్సిన బాధ్యత పేషెంట్ బంధువులకి. ఏనండి మేడం, కోవిడ్ కింద ఇది ఆరోగ్యశ్రీ తీసుకోమని చెప్పి 80% పేషెంట్స్ ఆరోగ్యశ్రీలోని ఏజెస్ లోనే ఉన్నారు. ఓకేనా? వచ్చిన రోజు నాకు ఎటువంటి ఇంటిమేషన్ హెల్త్ కార్డ్స్ గురించి ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు. ఎందుకంటే ఆవిడ కూడా నాకు కంప్లీట్ గా తెలియదు. నేను అన్ని చెప్పి కౌన్సిలింగ్ అన్ని తీసుకొని అడ్మిట్ చేశాను. కౌన్సిలింగ్ అనేది నార్మల్ గా తీసుకుంటారు ప్రైవేట్ హాస్పిటల్ అన్ని ఫెసిలిటీస్ గురించి చెప్పే మేము తీసుకున్నాం. కూడా ఆవిడకి తెలుసండి. ఎందుకంటే వేరే పేషెంట్ గురించి కూడా అడిగితే ఆవిడ గురించి కూడా కోసం వెయిట్ చేస్తున్నాం అన్నారు. గంట టైం పడుతుంది అన్నారు. వాళ్ళు కానీ ఎవరిని ఇంటిమేట్ చేయలేదు. వాళ్ళు మాకు దేనికి ఇవ్వలేదు. మేము వాడిని డినై చేయలేదు. వాళ్ళు చెప్పిన ఏదైతే మేము దానికి ఏది అబ్జెక్షన్ చెప్పలేదు. 3,50,000 ఏ పర్పస్ కట్టించుకున్నారు? 3,50,000 ఏ పర్పస్ కట్టించుకున్నారు? 3 పేషెంట్స్ అడ్మిట్ అయ్యారండి. వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ పేమెంట్ లో ముగ్గురికి ఆరోగ్యశ్రీ లేదా? ముగ్గురికి లేదు. ఒకరికి ఉన్నారో లేదో కూడా తెలియదు అన్నారు. ముగ్గురికి ఆరోగ్యశ్రీ లేదా? మీరు చెప్పండి మేడం. ఇంప్లిమెంట్ చేసాం మనము. ఆవిడ కూడా తెలియదు. నా డైరెక్ట్ కాదు, మా సిస్టర్ వాళ్ళ రిలేటివ్ అని చెప్పి భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం వినోబా నగర్లో జిల్లా సరిహద్దులో నార్త్ జోన్ ఐజీ వై నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీ చేశారు. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో సరిహద్దు ప్రాంతాలలో పటిష్టంగా వాహనాల తనిఖీలు నిర్వహించాలని ఐజీ నాగిరెడ్డి పోలీసు సిబ్బందిని సూచించారు. అలాగే ప్రజలు కూడా నిర్ణీత సమయంలోనే నిత్యావసర సరుకుల కోసం బయటకు రావాలని, లాక్డౌన్ సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు తిరగకూడదని చెప్పారు. లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసు నమోదు చేసి జరిమానా విధిస్తామని, వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. జనమైతే తిరగడం లేదు కదా. 2వ తారీఖు నుంచి మన స్టేట్లో లాక్డౌన్ నడుస్తున్నది. ముఖ్యంగా కోవిడ్ని కంట్రోల్ చేయడం కోసము, ఈ యొక్క స్ప్రెడ్ని అరికట్టడానికి కోసం లాక్డౌన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరుగుతుంది. సో ఈ నార్త్ తెలంగాణలో ఏ విధంగా అమలు జరుగుతుందనే చూడడానికి రావడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా చాలా పకడ్బందీగా, చాలా స్ట్రిక్ట్గా లాక్డౌన్ అమలు చేస్తున్నాము.
ఓన్లీ కొన్ని యాక్టివిటీస్ గవర్నమెంట్ ఏదైతే పర్మిట్ చేస్తుందో లైక్ హెల్త్ రిలేటెడ్ కానీ అగ్రికల్చరల్ ఆపరేషన్స్ కానీ ఇట్లాంటివి మాత్రమే కొన్ని అలౌ చేస్తున్నాము. అదర్వైజ్ మార్నింగ్ 6 to 10 o'clock టైంలోనే ప్రజలందరూ కూడా వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే బయటకు వచ్చి మార్కెట్లో కొనుగోలు చేసుకోవడం జరుగుతుంది. మిగతా టైంలో చాలా గట్టిగా మనం అమలు చేస్తున్నాము. ప్రజలందరినీ కూడా పోలీస్కి కోఆపరేట్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఇదందరూ కూడా మన మంచి కోసము ఈ యొక్క కోవిడ్ అనే రోగాన్ని అరికట్టడం కోసం ఈ యొక్క లాక్డౌన్ అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కోవిడ్ నిబంధనలు పాటించడము, సోషల్ డిస్టెన్స్ని, ఇది బేసికల్లీ కంబైన్ రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు రాచకొండ సెక్యూరిటీ కౌన్సిలర్ శ్రీ అష్టోత్తర 108 చుక్కల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి సాయిబాబా గుడి ప్రాంగణంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. మల్కాజ్గిరి సిఐ జగదీష్ ఆధ్వర్యంలో పలువురు రక్తదానం చేశారు. ఆపదల్లో రక్తం అవసరం ఉన్న వారికి బ్లడ్ డొనేట్ చేయాలని సిఐ పిలుపునిచ్చారు. ఓకే నువ్వు ఈడున్నావురా? పోలీస్ కమిషనర్ శ్రీ ఎం మహేష్ భగవత్ గారి యొక్క పర్యవేక్షణలో శ్రీ అష్టోత్తర చుక్కాల చారిటబుల్ ట్రస్ట్ వారి యొక్క సహకారంతో మా ఆర్కేసీ వాళ్ళు లయన్స్ క్లబ్ యొక్క సంయుక్తంగా ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ను ఈ మన సాయిబాబా టెంపుల్ యొక్క ప్రాంగణంలోని నిర్వహించడం జరుగుతుంది. దీనికి విరివిరిగా చాలామంది డోనర్స్ వచ్చి తన యొక్క సహకారం అందిస్తున్నారు. ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ను మా ద్వారా ఇక్కడ జరిగేటట్లు చేసినందుకు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళకి, 108 చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకి, ప్లస్ ఈ లయన్స్ క్లబ్ వాళ్ళకి అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అందరూ ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్లోని అందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ యొక్క ప్రజలకు సహకారంగా అందే విధంగా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ బ్లడ్ తలసీమ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ అందరికి ఎంతో అవసరం కావున అందరూ ముందుకు వచ్చి సహకారం అందించాలని కోరుకుంటున్నాం. శ్రీ అష్టోత్తర చుక్కల చారిటబుల్ ట్రస్ట్ మరియు రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా ఈరోజు రెడ్ క్రాస్ సహకారంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం జరుగుతున్నది. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణంలో సిపి సత్యనారాయణ, డీసీపీ రవీందర్ ఇతర అధికారులతో కలిసి బైక్పై పర్యటిస్తూ లాక్డౌన్ అమలు విధానాన్ని పర్యవేక్షించారు. అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న ఆకతాయిలపై లాఠీ జూలిపించి వారి వాహనాలు సీజ్ చేశారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో గత 2 రోజులుగా మరింత కఠినంగా లాక్డౌన్ అమలు అవుతుందని సిపి అన్నారు. ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కరోనా మహమ్మారి వ్యాప్తి వివరించి ప్రజల రక్షణ కొరకు మాత్రమే కఠినంగా వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. వాళ్ళ తాతకు బాగలేదు, స్లిప్లు, మెడికల్ స్లిప్లు ఉన్న వాళ్ళని గట్టిగా యాక్షన్ తీసుకున్నాం. అవసరమైతే వాళ్ళని లైట్ ఫోర్స్ ఉపయోగించి తరవడం జరుగుతుంది. ఇదంతా ప్రజల యొక్క ప్రాణ రక్షణ కోసం, కోవిడ్ వ్యాప్తిని బ్రేక్ చేయడం కోసమే. నిన్న సాక్షాత్ సీఎం గారే చెప్పారు, పోలీసులు చాలా కఠినంగా ఉండాలి, చాలా ఎఫెక్టివ్గా ఉండాలి. ఎంతో ఆర్థిక వ్యవస్థని పణంగా పెట్టి ప్రజల రక్షణ కోసం లాక్డౌన్ ప్రక్రియ అమలు చేసేటప్పుడు
ఒకటి ఇద్దరు కొంత ఏమనుకున్నా పర్వాలేదు, మనం కఠినంగా అమలు చేస్తేనే అన్నెసరీ మూమెంట్, ప్రెజల్ మూమెంట్ ఉండొద్దు అని చెప్పడం జరిగింది. దాని రోజు ఉన్న పరిస్థితులను బేరీజు వేసుకుని మేము నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఈ రోజు నైట్ నుంచి కేవలం రాత్రిపూట మాత్రమే నిత్యావసర సరఫరా, ఎగుమతులు దిగుమతులు, ఈ దినుసుడు కార్యక్రమాలు ఇవన్నీ డైలీ అంతా చేస్తామంటే కుదరదు. అట్లాగే ఆఫీసర్లు కూడా కేవలం ప్రజల రక్షణ కోసం అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఎవరైతే ఎగ్జామ్షన్ కేటగిరీకి వచ్చారో వాళ్ళ విధుల కోసం వెళ్ళాలి తప్ప పర్సనల్ పనులకు వెళ్తే వాళ్ళ మీద కూడా కేసులు పెడతాం. ఇంక్లూడింగ్ పోలీస్ కూడా మేము డ్యూటీలోనే తిరగాలి, కానీ మా పర్సనల్ పనుల కోసం ఇద్దరు ఫ్రెండ్స్ని వేసుకుని కార్లో వెళ్తే మా వాళ్ళ మీద కూడా కేసులు పెడతాం. అట్లా కృష్ణా జిల్లా నందిగామ శివారు మునగల చెల్లి సమీపంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. హైవేపై మామిడికాయ లోడులో వెళ్తున్న ట్రక్ టైరు పగిలిపోవడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ట్రక్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు వెంటనే అప్రమత్తమై బయటకు దూకడంతో ప్రాణ నష్టం తప్పింది. మామిడికాయల లోడు విలువ దాదాపు ₹1,00,000 ఉంటుందని డ్రైవర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. విశాఖపట్నం మున్సిపాలిటీ 57వ వార్డ్ బోర్డ్ ఐటీఐ జంక్షన్లో జర్నలిస్టు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మల్లా విజయప్రసాద్ జన్మదిన సందర్భంగా 57వ వార్డు వైసీపీ నేత కొలుసు కుమార్, కార్పొరేటర్ వాణి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, కరోనా కిట్లు పంపిణీ చేశారు. జర్నలిస్టులకు, పేద ప్రజలకు తన వంతు సహాయంగా కుమార్ చేస్తున్న సేవా కార్యక్రమాన్ని అభినందనీయమని కార్పొరేటర్ అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తున్న జర్నలిస్టులకు తమ వంతు సాయం అందించడం ఎంతో సంతృప్తిగా ఉందని కుమార్ తెలిపారు. విశాఖపట్నం మీడియా మిత్రులకి, అలాగే కొలుసు కుమార్ ఆధ్వర్యంలో మీడియా మిత్రులకి, అలాగే పేపర్ వాళ్ళందరికీ ఈ యొక్క కార్యక్రమం చేపట్టారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన వార్డు కార్పొరేటర్ మురుగాని గారి ఆధ్వర్యంలో, మురుగాని గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క డాక్టర్ మల్లా విజయప్రసాద్ గారు పుట్టినరోజులు ఇదే విధంగా 10 కాలాల పాటు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ నేను వార్డు అసిస్టెంట్ ప్రెసిడెంట్ రంగరంగారావు గారిని నేను కొలుసు కుమారు, నేను ఐటీఐ జంక్షన్ గణేష్ నగర్లో నివాసం ఉంటున్నాను. ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గం మల్లా విజయప్రసాద్ గారు జన్మదిన శుభాకాంక్షల కార్యక్రమం వల్ల ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ఏదో చాలా గొప్పగా చేద్దామని మన మల్లా విజయప్రసాద్ గారు ఎంతో ప్రజలకు ఎన్నో సేవలు చేస్తున్నారు. అవన్నీ ఈరోజు గుర్తించగలుగుతున్నారంటే మన మీడియా వాళ్ళ వల్లే. అలాగే ఈరోజు మీడియా సిబ్బంది అందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో జనాలందరికీ తెలియపరుస్తున్నారు, కానీ వాళ్ళని ఎవరు గుర్తించట్లేదు. ఈరోజు ఈ మీడియా మిత్రులందరికీ కూడా లాక్డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న అభాగ్యులకు నగరంలోని పలు చోట్ల రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు నూకల పద్మారెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నిర్విరామంగా గత 10 రోజుల నుండి ఆహారం పంపిణీ చేస్తున్నారు. కరోనా బారిన పడిన వారికి నగరంలోని ప్రభుత్వ హాస్పిటల్స్లో ఆహారం పంపిణీ చేస్తున్నామని నూకల పద్మారెడ్డి తెలిపారు. ఐసోలేషన్లో ఉన్నవారు తమను సంప్రదిస్తే ఇంటికి భోజన ప్యాకెట్లు డోర్ డెలివరీస్ చేస్తామని చెప్పారు. లాక్డౌన్ ఉన్నన్ని రోజులు అన్నదానం కోరుతుందని వివరించారు. రెడ్డి ఉమెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈరోజు 10వ రోజు భాగంగా మన ఉమెన్ అసోసియేషన్ నుంచి బగారా రైస్,
చికెన్ కర్రీ, బనానా, వాటర్ ప్యాకెట్, బిస్కెట్ ప్యాకెట్ ఇవి 4 ఇవ్వడం జరిగింది. ఈరోజు మనము ఇక్కడ ఉన్న ఏరియా హాస్పిటల్లో, వనసలిపురం సరౌండింగ్స్లో ఉన్న ఏరియా హాస్పిటల్ అండ్ వనసలిపురంలో మనం ఇవి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. నుంచి 10 రోజుల నుంచి కూడా రోజు ఒక వెరైటీతోని అందరికీ అన్నదానం చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే మనకి అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్ని దానాల కన్నా అన్నదానం అనేది చాలా గొప్ప విషయం. అలాంటిది ఈరోజు చాలామంది హాస్పిటల్స్లో ఈరోజు లాక్డౌన్ వల్ల లాక్డౌన్ పరిస్థితుల కారణంగా ఎక్కడ కూడా భోజన సౌకర్యం లేదు, హోటల్స్ లేవు, చిన్న చిన్న స్టాల్స్ ఏవి లేవు, ఫుడ్ సెక్షన్స్, ఫుడ్ కోర్ట్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి. అందుకని వాళ్ళ దగ్గర పేషెంట్స్ దగ్గర ఉన్న అటెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ కొనుక్కొని తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. హెచ్ఆర్హెచ్కే యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అరుణ్ గౌడ్ అండ్ యూత్ మొత్తం కూడా కలిపి వాళ్ళతో కలిపి నేను రెడ్ ఉమెన్ అసోసియేషన్ మొత్తం కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది ఒక గొప్ప కార్యక్రమము. ఇలాంటి కార్యక్రమం మనం చేపట్టడం వల్ల ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి ముందుకొచ్చారు. ఈనాడు చాలామంది మేము కూడా వస్తామని వచ్చారు, కానీ మొట్టమొదటిగా మొదలుపెట్టింది దీన్ని ఆలోచించింది, దీనికి రూపొందించడం, దీన్ని మొత్తం కూడా అంటే వంట చేయించడం కానీ, పొద్దున్నే 5 o'clock వంట మనుషులను పెట్టడం, పొద్దున్నే వంట చేయించడం, తర్వాత మనం ప్యాకింగ్ అంతా ఎవ్రీథింగ్ ఈజ్ అంత హైజెనిక్గా మనం ఫుడ్ని అరేంజ్ చేయించి ఇస్తుంటుంటే నిజంగా వాళ్ళ ఆనందం చాలా. అరుణ్ కుమార్ గౌడ్, టీమ్ హెచ్ఆర్ఎస్కే తరఫు నుంచి రోజు ఈ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం చేయబడుతుంది. మేము ఇవాళకి 10th డే ఇవాళ చికెన్ కర్రీ, బగారా రైస్ చేయడం జరిగింది. దాంతోపాటు అట్టి పండ్లు, వాటర్ ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్ కూడా పంచడం జరిగింది. ఈ కార్యక్రమం చేయడంలో మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎవరు చేయకుండా, ఎవరు కూడా బయటికి రాకుండా ఫస్ట్ టైం చేసినట్టు సెకండ్ టైం ఈ లాక్డౌన్ సెకండ్ వేలో ఎవరు చేయలేకపోయారు. దానికి మేము అందరం కలిసి మా టీం హెచ్ఆర్ఎస్కే టీం అందరం కలిసి ఈ కార్యక్రమం చేద్దామని డిసైడ్ అయ్యి అందరం 10 మంది కలిసి చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఎవరంతా వాళ్ళు సాయం చేసుకుంటా ఈ కార్యక్రమాన్ని ముందుకు జరుపుకుంటా ఇన్ని రోజులైతే లాక్డౌన్ ఉంటుందో అన్ని రోజులు చేద్దామని మేము ప్రిపేర్ అయి ఉన్నాము. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మేడ్చల్లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ, లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన మంత్రి మల్లారెడ్డి. ముక్త్యాల గ్రామంలో ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలించిన చీఫ్ విప్, పేదల సొంతింటి కల నెరవేరుతుందని సామినేని ఉదయభాను. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు హౌస్ అరెస్ట్, కోవిడ్ ఆసుపత్రి పర్యటన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసు శాఖ. రాజమండ్రిలోని రేవతి హాస్పిటల్లో కరోనాతో వ్యక్తి మృతి, 3,50,000 రూపాయలు వసూలు చేసిన యాజమాన్యం, కుటుంబీకుల ధర్నా. కొత్తగూడెం జిల్లా సరిహద్దులో లాక్డౌన్ పరిశీలించిన నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి, అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచన. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే V3 న్యూస్ లక్ష్య సమాజం.